ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణ పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు సిద్ధమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని చోట్ల ప్రచారం కూడా మొదలుపెట్టారు. కొన్ని గ్రామాల్లో అయితే ప్రత్యేక మేనిఫెస్టోలు, సర్పంచ్ పదవి వేలంపాటలు కూడా నిర్వహిస్తున్నారు. మరో వారం 10 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ఆశగా చూస్తున్నారు. గతంలో పలువురు మంత్రులు కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా లేవు. ఎలక్షన్స్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ బీసీల సదస్సులో ఆ వర్గానికి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ను సైతం నియమించింది. తాజాగా సర్వేలో బీసీల లెక్క తేలడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరోసారి ఛాన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇప్పట్లో జరిగే ఛాన్స్ లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందాక పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు, బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ తీర్మానం, కేంద్రం ఆమోదం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కేంద్రం ఆమోదం తర్వాత రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే ఎలక్షన్ కమిషన్ కు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియకు మరికొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది.